ప్రియ సహోదరి సహోదరులకు, చిన్నలకు, పెద్దలకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు మన ధ్యాన నిమిత్తమై ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, మీరందరూ నాతో చెప్పండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అఫియకును, తోడి యోధుడైన అర్కిఫునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది. ఆమేన్. మొట్టమొదటిగా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఉన్న పుస్తకాల్లో పౌలు గారు 14 పత్రికలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఫిలోమోను పత్రికను చదువుకుంటున్నాం. ఈ పత్రికలో ఒక అధ్యాయం ఉంది, 25 వచనాలతో ఈ పత్రికను రాశాడు. ఈ పత్రికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. 25 వచనాలైనా, చిన్న పత్రిక అయినా చాలా పెద్ద పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చేదా హల్లెలూయా. చూడండి, ఈ పత్రికలో ముఖ్య అంశం ఏంటంటే బానిసకు క్షమాపణ. ఒక బానిసకు ఎలా క్షమాపణ దొరికింది, ఒక వ్యక్తిని దేవుడు ఎలా క్షమిస్తాడు, ఆయన మనల్ని కూడా క్షమించాడు కదా, ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. ఒక బానిసని ఎలా క్షమిస్తాడో ఈ పత్రిక యొక్క ముఖ్య అంశంగా పౌలు గారు రాసినట్లు వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియా దేవులారా, ఈ పత్రికను ఎవరికి రాశారు? పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? ఫిలోమోనుకు రాశారు. ఎవరి గురించి రాశారు? ఒనేసిము గురించి రాశారు. మరొకసారి వినండి, పౌలు గారు ఒనేసిము గురించి ఫిలోమోనుకు రాసిన పత్రికే ఈ ఫిలోమోను పత్రిక. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేదా హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ పత్రికలో ఫిలోమోనుకు భార్య ఉంది, ఫిలోమోనుకి కుమారుడు కూడా ఉన్నాడు. ఫిలోమోను భార్య పేరు అఫియా. అందరు చెప్పండి, ఆయన భార్య పేరు ఏంటి? అఫియా. తర్వాత ఆయన కుమారుని పేరు అర్కిఫు. పేర్లు చాలా కొత్తగా ఉన్నాయి కదా. ఈ యొక్క వర్తమానం బాగా వినాలి. అతని భార్య పేరు అఫియా, అతని కుమారుని పేరు అర్కిఫు. అలాగే ఈ యొక్క ఫిలోమోను ఎవరు, ఎక్కడి వాడు, ఏంటి అని మనం చూస్తే ఫిలోమోను గ్రీసు దేశంలో కొలస్సి అనే ఒక పట్టణానికి చెందినటువంటి వాడు. ఫిలోమోను ఎవరయ్యా అంటే గ్రీసు దేశంలో కొలస్సి అనే పట్టణానికి చెందినటువంటి వాడు. ఇతడు బాగా ధనవంతుడు, డబ్బున్నటువంటి వాడు. మన రైతు భాషలో చెప్పాలంటే మోతుబారు రైతు అంటారే. స్తోత్ర హల్లెలూయా. ఈ ఫిలోమోను గొప్ప ధనవంతుడు. ఈ ఫిలోమోను మంచి పేరున్నవాడు, డబ్బున్నవాడు, మోతుబారి రైతు. అంతేకాదు ప్రియా దేవులారా, ఈ ఫిలోమోను ఇంటిలో ఒక పెద్ద నూలు వర్తక వ్యాపారం జరుగుతుంది. ఇంటిలో వ్యాపారం జరుగుతుందంటే అర్థం ఏంటి తెలుసా? అతనికి చాలా పెద్ద ఇల్లు ఉంది. స్తోత్రం చెబుదాం. ఆ పెద్ద ఇంటిలో ఓ చక్కని వ్యాపారం చేస్తున్నాడు. ఏంటి ఆ వ్యాపారం అంటే నూలు వర్తక వ్యాపారం. నూలు వర్తక వ్యాపారం అంటే ఏంటి? చలికోట్లు, దుప్పట్లు ఇవి ఉంటాయి కదా, నూలుతో తయారు చేయబడినటువంటి ఆ వస్తువులన్నీ కూడా వాళ్ళ ఇంట్లో తయారు చేస్తారు. చాలామంది పనోళ్ళు ఫిలోమోను ఇంట్లో పనిచేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవులారా, కొలస్సి పట్టణాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎందుకు ఫిలోమోను నూలు వర్తక వ్యాపారం చేస్తున్నాడు? కొలస్సి పట్టణంలో
గొర్రెలు బాగా మేపుతూ ఉంటారంట. అందరూ చెప్పండి, ఏం చేస్తారు? గొర్రెలు బాగా మేపుతారంటే అర్థం ఏంటి? మాట్లాడాలి. బాగా అక్కడ మేత దొరికిద్ది. స్తోత్రం. అంతే కదండి. గొర్రెలు ఎక్కడ మేపుతారు? ఎక్కడైతే పచ్చిగుంటుందో, ఎక్కడైతే మేత ఉంటుందో అక్కడ గొర్రెలు ఎక్కువగా తోలుకొని వెళ్ళి మేపుతూ ఉంటారు. మేత బాగా ఉంటే పిల్లల్ని తొందరగా పెడతాయి. స్తోత్రం చెప్పండి. కనుక ఆహారం తృప్తిగా ఉండాలి. ఆ దేశంలో లేక ఆ కొలసి పట్టణంలో గొర్రెలకు మేత బాగా ఉంది కనుక గొర్రెలు ఎక్కువగా మేపేవాళ్ళు. అందుకని ఆ కొలసి పట్టణంలో నూలు వర్తక వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఎక్కడెక్కడోళ్ళంతా కూడా ఆ పట్టణానికి వచ్చేవాళ్ళు. బాగా ప్రసిద్ధి చెందిన వ్యాపార కేంద్రంగా, గొప్ప పట్టణంగా కొలసి పట్టణం పేరు తెచ్చుకుంది. అంతేకాదు ప్రియా దేవులారా, కొలసి, హీరాపోలి, లవోదికీయ ఈ 3 పట్టణాలు ప్రక్క ప్రక్కనే కలిసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకానొక రోజున పౌలు గారు 3వ సువార్త మిషనరీ ప్రయాణంలో ఎఫెసు అనే పట్టణంలోకి వచ్చాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉండి తూరు అను తిరానస్ అనేటువంటి ఒక హాలును ఆయన అద్దెకు తీసుకొని దానిలో శిష్యత్వపు శిబిరాన్ని ఏర్పాటు చేసి అనేక మంది సేవకులకు పౌలు గారు తర్ఫీదు ఇచ్చారంట. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఎఫెసు పట్టణంలో తూరు అను తిరానస్ ఇది ఒక పెద్ద హాలు. ఈ హాల్లో శిష్యత్వపు శిబిరాన్ని పౌలు గారు ఏర్పాటు చేసి అనేక మంది సేవకులను తర్ఫీదు చేశాడండి. గ్రీసులేమి, యూదా ప్రజలేమి, ఆసియా ప్రాంతంలో ఉన్న అనేక మంది ఆ చుట్టుప్రక్కల గ్రామాల నుండి, పట్టణాల నుండి చాలామంది ప్రజలు వచ్చారంట. వాక్యంలో మనం చూస్తాం, గ్రీసు దేశస్థులు, యూదులు అనేకులు వచ్చి వాక్యం విని నేర్చుకున్నారు. చేతులెత్తి స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. పౌలు గారు వాక్యం చెప్తుంటే అనేక గ్రామాల నుండి, పట్టణాల నుండి వచ్చి వాక్యం విని నేర్చుకున్నారు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేశానంటే, కొలస్సీ పట్టణంలో ఉన్న ఈ ఫిలోమోను గారు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాడు? పౌలు గారు ఎక్కడైతే వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఎఫెసు పట్టణంలో ఎక్కడైతే ఆయన ఏర్పాటు చేశాడో, ఫిలోమోను కూడా ఇక్కడికి వచ్చేసాడు. ఎపఫ్రా కూడా ఇక్కడికి వచ్చాడు. ఇంకా చాలామంది ప్రియా దేవులారా, సుమారుగా కొలస్సీ పట్టణము నుండి 150 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేసి ఈ యొక్క ఎఫెసు పట్టణానికి వచ్చి వాక్యం వింటున్నారు. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఎన్ని కిలోమీటర్లు? 150 కిలోమీటర్లు. ఇవాళ మనకి వాహనాలు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, స్కూటీలు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. చక్కని వాహనాలు ఇచ్చాడు దేవుడు. ఆనాడు వాహనాలు కాలినడకన 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలని ఈ ఫిలోమోను, ఎపఫ్రా ఇంకా కొంతమంది కొలస్సీ పట్టణం నుండి ఎఫెసు పట్టణానికి వెళ్ళి పౌలు గారు చెప్పిన వాక్యం విని వీళ్ళందరూ రక్షించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. కొట్టమ్మా, కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఎంత దూరం? 150 కిలోమీటర్లు. మనం ఊర్లో ఉన్నా ఊడిపడి రాము. స్తోత్రం. ఏంటంట? ఊళ్ళో ఉన్నా ఇంట్లో నుంచి ఊడి బయటికి రావట్లా, కదలతల్లా. సాయంత్రం టైం అయిపోయిందా లేదా అని చూసుకుంటున్నారు. 2 గంటలకు ఆమేన్ అనాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి, ఆరాధన పట్ల ఆసక్తి ఉండాలి, దేవుని మీద ప్రేమ ఉండాలి.
దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని యొక్క వాక్యం వినాలి, బలపడాలి, భక్తిలో ఎదగాలి, దేవుని కార్యాలు చూడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని ఎవరికి వారు ఆసక్తిగా వస్తే నీ ఆసక్తిని బట్టి నీ జీవితంలో నా దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్ చేద్దాం గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొలస్సీ పట్టణం నుండి ఎఫెసుకు వెళ్ళి చాలామంది వాక్యం విని పౌలు ద్వారా రక్షించబడ్డారు. వారిలో ఒకడు ఈ ఫిలోమోను. అర్థమైంది ఇప్పుడు మీకు? స్తోత్ర, హల్లెలూయా. 150 కిలోమీటర్లు ప్రయాసపడి వెళ్ళారు, వాక్యం విన్నారు, దేవుడు వారిని రక్షించుకున్నాడు. ఇంటిలో వ్యాపారమే కాదు, వారి ఇంటిలోనే సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాడట. కొలస్సీ పట్టణములో ఎపఫ్రా అనే వ్యక్తి మొట్టమొదటిగా సంఘాన్ని స్థాపిస్తే, కొలస్సీ పట్టణములో ఫిలోమోను గారు తన ఇంటిలోనే సంఘాన్ని స్థాపించాడు. తన భార్య, తన కుమారుడు ముగ్గురు కలిసి ఆ సంఘాన్ని తన ఇంటిలోనే నడిపించినట్లు వాక్యంలో చూస్తున్నాం. అందుకే 1వ అధ్యాయం 1-2 వచనాల్లో చివరి భాగములో పౌలు అంటున్నాడు, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. ఎక్కడున్న సంఘం? నీ ఇంట ఉన్న సంఘానికి. ఫిలోమోను ఎంత మంచాడు! తాను నేర్చుకోవటమే కాదు, తన భార్య నేర్చుకోవటమే కాదు, తన కుమారుడు నేర్చుకోవటమే కాదు, అనేకులకు వాక్యం చెప్పాలని తన ఇంటిలోనే సంఘాన్ని ఏర్పాటు చేసి చక్కని సంఘాన్ని కట్టారని చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఫిలోమోను గారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇంటిలో పని చేస్తున్న పనివారు చాలామంది ఉన్నారు. వారిలో ఒక్కడిగా ఉన్నాడు ఒనేసిము. అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? ఒనేసిము. చాలామంది పనోళ్ళు పనిచేస్తున్నారు, వారిలో ఒకడిగా ఉన్నాడు ఒనేసిము. అయితే కొన్ని సంవత్సరాలు బాగానే నమ్మకంగా, యథార్థంగా, మంచిగా పనిచేస్తూ వచ్చాడు. అయితే రాను రాను ఇతనిలో కొంచెం దుర్బుద్ధి, దురాలోచన వచ్చింది. దొంగతనం చేశాడు, డబ్బును చూశాడు, వస్తువులను చూశాడు, మొత్తానికి ఆశ కలిగింది. కొన్నిటిని దొంగిలించి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట ఒనేసిము అనేవాడు. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం, హల్లెలూయా. దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. యజమాని చూసుకుంటున్నాడు. 1 రోజు రాలా, 2 రోజులు రాలా, అరే అందరు పని వాళ్ళు వస్తున్నారు, ఒనేసిము అనేవాడు రావట్లేదే, ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అని చూసుకుంటే కొన్ని వస్తువులు కూడా కనపడతలేదంట. స్తోత్ర. కొన్ని వస్తువులు కూడా ఏమెత్తుకుపోయాడో, దుప్పట్లు ఎత్తుకుపోయాడో, చలికోట్లు ఎత్తుకుపోయాడో. స్తోత్రం. ఇప్పుడు చలికాలంగా మనకు కూడా కావాలి. హల్లెలూయా, గట్టిగా చేద్దాం, హల్లెలూయా. మొత్తానికి చూసుకున్నాడు, ఏం చేయాలో ఆలోచన చేశాడు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంట. ఆ పోలీసులు వెళ్ళారు, వెతికారు. మొత్తానికి దొరికాడు ఒనేసిము. ఆ ఒనేసిమును పట్టుకొని తీసుకొని వెళ్ళి రోమా జైల్లో వేశారంట. రోమా జైల్లో వేశారు. ఈ దొంగోడిని జైల్లో వేసే సమయానికి వీడికంటే ముందుగా పౌలు గారు రోమాలో వాక్యం చెబుతుంటే ఆయన కూడా పట్టుకుని జైలు వేశారు. స్తోత్రం చేద్దాం, చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం స్వరం ఎత్తి చెప్పండి, ఇంకా బాగా చెప్పాలి. పౌలు గారిని ఎందుకు జైల్లో వేశారు? ఒనేసిముని ఎందుకు జైల్లో వేశారు? అమ్మా చెప్పాలి. పౌలు గారిని వాక్యం చెబుతుంటే మంచి పనా చెడ్డ పనా? మంచి పని చేసినోడిని కూడా తీసుకెళ్ళి జైల్లో వేశారు. దొంగోడిని జైల్లో వేయాలి కానీ
మంచోడిని కూడా వేశారు ఇక్కడ. స్తోత్రం చేద్దాం. అనగా దేవుడంటే, వాక్యం అంటే లోకానికి గిట్టదో, లోకానికి గిట్టదో. చెడ్డవారిని లోకం ప్రేమిస్తుంది, మంచి వారిని లోకం ద్వేషిస్తుంది. కనుక పౌలు గారు తప్పు చేస్తే జైల్లో వేల, వాక్యం చెబుతుంటే జైలు వేశారు. కానీ ఒనేసీము దొంగోడికి జైలే కరెక్టో. కనుక సరే, విషయం ఏంటంటే పౌలు గారు ఏ జైల్లో ఏ గదిలో ఉన్నాడో ఈ ఒనేసీము అనే దొంగోడిని కూడా గురిగా పౌలు గారు ఉన్న గదిలో వేశారండి. స్తోత్రం చూద్దాం. ఎంత ఆశ్చర్యం! దొంగోడు వెళ్ళి పాస్టర్ గారు ఉన్న గదిలో పడ్డాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ఈడు బతుకు మారడానికి వచ్చింది అన్నమాట. స్తోత్రం. ఈడు బతుకు మారడానికి వచ్చింది. ఇప్పుడు దేవుడే తీసుకెళ్ళి అక్కడ పడేసాడు పౌలు గారు ఉన్న గదిలో. పౌలు గారు అడుగుతున్నారు, రే నాయన, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేసావు అడుగుతున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడయ్యా, ఇదిగో కొలసీ పట్టణంలో ఫిలోమోను గారు ఉన్నారు, మా యజమానుడయ్యా, మంచివాడయ్యా, పెద్ద వ్యాపారం అయ్యా, చాలామంది పనోళ్ళమయ్యా, ఇదిగో ఇలా పని చేస్తున్నాను, దొంగతనం చేశానయ్యా, ఇదిగో నన్ను పట్టుకున్నారు, ఎడబడేశారు. దేవుని స్తోత్రం. ఓరు దొంగోడా, ఎందుకు దొంగతనం చేసావురా? నమ్మకంగా ఉండాల్సింది పోయి, చెప్పిన పని చక్కగా చేయాల్సింది పోయి దొంగతనం చేసావా? సరే, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నీలాంటి వాళ్ళని యేసయ్య ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెబుదాం గట్టిగా. దొంగలనైనా, వేశ్యలనైనా, అబద్ధికులనైనా, లోకములో ఏ స్థితిలో ఉన్నా నా యేసు ప్రభు ప్రేమగల దేవుడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. కులమని కాదు, మతమని కాదు, జాతని కాదు, డబ్బున్నోడైనా లేనివాడైనా, ఎలాంటి వాడినైనా నా యేసయ్య ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమస్వరూపి. యేసయ్య ప్రేమగల దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా యేసయ్యని తెలుసుకుని నీ పాపాలు ఒప్పుకో, మారు మనసు పొందు, నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో అని పౌలు గారంట ఆ జైల్లో ఈ దొంగోడికి వాక్యం చెప్పాడంట. స్తోత్రం చేద్దాం గట్టిగా చేద హల్లెలూయా. పౌలు గారు చెప్పిన వాక్యం విని ఒనేసీము జైల్లోనే మారు మనసు పొందాడంట. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, వాక్యంలో ఎంత శక్తి ఉందో. దేవుని యొక్క వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో శక్తి ఉంది. ఆ వాక్యమే ఈ దొంగోడిని మార్చేసింది. స్తోత్రం గట్టిగా చేద హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎవరి ఊహకు అందనటువంటిది, అద్దులు లేనిది, అవధులు లేనిది యేసయ్య ప్రేమ. ఆ యేసయ్య ప్రేమ ఈ దొంగోడిని మార్చింది. ఆ యేసయ్య ప్రేమ ఈరోజు మనల్ని మార్చింది. ఆ యేసయ్య ప్రేమ ఈనాడు లోకంలో అనేకులను మార్చబోతుంది. యేసయ్య ప్రేమ. స్తోత్రం చేద్దాం గట్టిగా. ఆ యేసయ్య ప్రేమ ఈ దొంగోడిని మార్చింది. ఒనేసీము మారిపోయాడు. కొద్ది నెలల తరువాత పౌలు గారి వాక్యం వింటూ ఎదుగుతున్నాడు. అతని క్రియల్లో మార్పు వచ్చింది, మాటల్లో మార్పు వచ్చింది, అతని జీవితంలో మార్పు వచ్చింది. అయితే దొంగోడికి విడుదల వచ్చిందంట. హల్లెలూయా. ఈ దొంగోడికి వాడికి వేసిన ఆ జైలు శిక్ష టైము అయిపోయింది. విడుదల చేస్తున్నారు. ఒనేసీమో విడుదల వచ్చింది. వెళ్ళవయ్యా, వెళ్ళనయ్యా. ఏమండి, జైల్లో నుండి ఎప్పుడు వదులుతారా వెళ్దామని చూస్తారు ఎవడన్నా. ఈడేమంటున్నాడు? ఏమో చెప్పండి అమ్మా, ఏమంటున్నాడు? ఎలానంట? పౌలు గారు అడుగుతున్నా, ఎరా ఎందుకు వెళ్ళో? అయ్యా, నాకు అమ్మా నాన్న లేరయ్యా, అన్నదమ్ములు లేరయ్యా, అక్క చెల్లెలు లేరు,
నా అన్నవారు ఎవరు లేరు. ఎక్కడికి వెళ్ళాలి నేను? ఏడే బాగుంది, దేవుని స్తోత్రం. అయినా నీలాంటి మంచి వ్యక్తిని వదిలిపెట్టి నేనేడబోతాను, దేవుని స్తోత్రం. నేను వెళ్ళనంటున్నాడండి, నేను వెళ్ళనంటున్నాడు. అలా కాదురా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ ఇంటికే నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చా? ఫిలోమోన్ ఇంట్లో నుంచి వచ్చావు. ఆ ఇంట్లో పనిచేసేవాడు నువ్వు. ఆ ఫిలోమోను ఎవరో కాదు, నా ఆత్మీయ కుమారుడే, నా వాక్యం ద్వారా నేను కన్న నా బిడ్డే అయిన, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దొంగోడు తెలియదు. ఎందుకంటే కొలసీ పట్టణం నుండి ఎఫెసుకి వెళ్ళి వాక్యం విని మారినటువంటి వాళ్ళల్లో ఫిలోమోన్ ఒకడు. కనుక ఫిలోమోన్ ఇంట్లో సంఘం నడిపిస్తున్న సంగతి పౌలు గారికి తెలుసు. అతని పరిచర్య, అతని కుటుంబం, అతని విషయాలన్నీ కూడా పౌలు గారికి తెలుసు. కనుక ఈ దొంగోడు చెప్తున్నాడు, నీ యజమాని ఎవరో కాదు, నా వాక్యం ద్వారా నేను కన్నా నా బిడ్డ, నా ఆత్మీయ కుమారుడు. కనుక నా మాట విను, నా మాట విని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ ఇంటికి వెళ్ళరా, ఆ ఇంటికి వెళ్ళు. నీ గురించి ఒక ఉత్తరం రాస్తానని అప్పుడు ఆ జైల్లో ఉండి, ఇదిగో ఈరోజు మనం చదువుకున్నామే ఈ ఫిలోమోను పత్రిక రాసేసాడండి. స్తోత్రం. అర్థమైందా స్టోరీ? పత్రిక ఎందుకు రాశాడు అర్థమైంది మీకు? ఎందుకు రాశాడు? వెళ్ళమంటే వాడు బోట్ల కనుక ఉత్తరంలో విషయాలను రాసి, నాయనా ఈడు ఒకప్పుడు దొంగోడే, నీ ఇంట్లో దొంగతనం చేశాడు, ఆడు గురికి వచ్చి నా జైల్లో పడ్డాడు, దేవుని స్తోత్రం. నేను నా వాక్యం ద్వారా, దేవుని వాక్యాన్ని బట్టి వాడిని మార్చాను. ఇప్పుడు వాడు దొంగోడు కాదు, వాడు మారిపోయాడు. ఇప్పుడు ఆడి గురించి నేను రికమెండేషన్ చేస్తున్నా, వాడి తరపున నేను నీకు హామీ ఇస్తున్నా. ఇదిగో ఈ ఉత్తరం చదువుకుని ఈ దొంగోడిని మళ్ళీ నీ ఇంట్లో చేర్చుకో, వాడి ఉద్యోగం వాడికి వచ్చేదోటి చేయనాయనని ఆ విషయాలన్నీ కూడా ఈ పత్రికలో రాసి పంపించాడు. అదే ఫిలోమోను పత్రిక. సప్ప కొడతాడు, కొట్టగట్టిగా. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఫిలోమోను ఎవరో, ఎలా రక్షించబడ్డాడో, ఎంత దూరం ప్రయాసపడి వెళ్ళి వాక్యం విని మారాడో, తన వ్యాపారం, తన కుటుంబం మనం చూసాం. అలాగే దొంగోడు గురించి మనం విన్నాం. దొంగోడు ఎలా మారాడో పౌలు గారి వాక్యం ద్వారా. ఇదంతా జరిగిన తరువాత ఇప్పుడు ఫిలోమోనులో ఉన్న 3 లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చరిత్ర అర్థమైంది. కొలసీ పట్టణం గురించి తెలుసుకున్నాం. పత్రిక ఎందుకు రాశాడో తెలుసుకున్నాం. ఆ దొంగోడెవరో, యజమాని ఎవరో తెలుసుకున్నాం. ఇప్పుడు ఫిలోమోన్లో ఉన్న లక్షణాలు చూద్దాం. 2 వాక్యం చూద్దాం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నీ ప్రేమను గూర్చియు నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఫిలోమోనులో ఉన్న మొదటి లక్షణం, ఫిలోమోను అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించువాడు. అందరు చెప్పండి, దేవుణ్ణి ప్రేమించువాడు. ఫిలోమోన్ అనగా దేవుణ్ణి ప్రేమించేవాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా రక్షించాడు, ఆయన సన్నిధికి నడిపిస్తున్నాడు. ఎన్నో కార్యాలు, మేలులు చూసాం, పొందుకున్నాం. ఫిలోమోనులాగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? స్తోత్రం. ఫిలోమోను
రక్షించబడ్డాడు, మంచి వ్యాపారి, గొప్ప ధనవంతుడు, కానీ దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు. దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని ప్రేమ నీలో ఉందా? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఏ పరిస్థితిలోనైనా, ఏ కష్టంలోనైనా, సంతోషంగా ఉన్నప్పుడే కాదు, నీ బాధలో, నీ కష్టంలో దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. హల్లెలూయా చేద్దాం, గట్టిగా చేద్దాం హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, నీ ప్రేమ, నీలో ఉన్న విశ్వాసం జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీలో ఉన్న దేవుని ప్రేమను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను అంటున్నాడు. 7వ వచనంలో పరిశుద్ధుల హృదయములు నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. సహోదరుడా, ఆత్మీయ కుమారుడా ఫిలోమోను, నీలో ఉన్న ప్రేమను బట్టి, నీవు పరిశుద్ధుల ఎడల చూపిస్తున్న దేవుని ప్రేమను బట్టి ఎంతోమంది జీవితాలు మారిపోయినాయి. స్తోత్రం. ఎంతోమంది చక్కగా దేవుని దగ్గరకు వస్తున్నారు. నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగెను. ఏమండి, దేవుని ప్రేమను బట్టి ఏం కలుగుతుంది? విశేషమైన ఆదరణ, ఆనందము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులుగా మేము, విశ్వాసులుగా మీరు ఒకరిడల ఒకరు దేవుని ప్రేమ కలిగి ఉండాలి. స్తోత్రం. ఆ ప్రేమలో ఏముందో తెలుసా? విశేషమైన ఆదరణ, ఆనందం ఉంది. బాధలో ఉన్న, బలహీనతల్లో ఉన్న, అప్పుల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, లేవలేని పరిస్థితుల్లో ఉన్న, అనేక సమస్యల్లో, వేదనలో నలిగిపోతున్న నీ జీవితంలో, నా జీవితంలో సంగమా, ఒకడిల ఒకరు ప్రేమ కలిగి ఉంటే నీ ఎదుటి వారికి ₹1,00,00,000 ఇచ్చినంత బలం. స్తోత్రం. ఏం కలిగి ఉండాలంటున్నాడు? ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మన దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు. మనము కూడా ఒకడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒక రోజున యేసు ప్రభు సీమోను పేతురుని అడుగుతున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో, సీమోను పేతురు, నీవు అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నీ భార్య కంటే, నీ బిడల కంటే, నీకున్న ఆస్తిపాస్తుల కంటే, మేడమిద్దుల కంటే, ఈ లోకంలో నీవు కలిగి ఉన్న మనుషుల కన్నా, వస్తువుల కన్నా అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అంటున్నాడు, ప్రభువా నిన్నే ప్రేమిస్తున్నాను, నీకు తెలుసుగయ్యా. రెండోసారి మళ్ళీ అడుగుతున్నాడు, సీమోన్ పేతురో, నీవు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మళ్ళీ అంటున్నాడు, నిన్నే ప్రేమిస్తున్నాను గయ్యా, అది నీకే తెలుసుగా అంటాడు. దేవుని స్తోత్రం. మూడోసారి మళ్ళీ అడుగుతున్నాడు. ఏమండి, చెప్పిన మాటే చెప్పి అడిగింది అడిగితే ఏమవుతుంది? నీకు తిక్క చెప్పలవా? చెప్పిందే చెబుతావు, అడిగింది అడుగుతావు. స్తోత్రం అన్నట్టుగా పేతురు గారు కూడా మూడోసారి కొంచెం వ్యసన పడ్డాడంట. అక్కడ రాసిందా లేదా? పేతురు వ్యసనపడి, నువ్వు సమస్తం ఎరిగిన వాడవు, నిన్నే ప్రేమిస్తున్నాను. ఏమండి, 3 సార్లు అడిగాడు పేతురుని. పేతురు అంటున్నాడు, 3 సార్లు ఏ డోకా లేదు, ఏ లోపం లేదు,
ప్రభువా నిన్నే ప్రేమిస్తున్నానని ధైర్యంగా చెప్పాడు. దేవుడు అంటున్నాడు, నిజంగా నువ్వు నన్నే ప్రేమిస్తున్నావు గనక గొర్రె పిల్లల మేపు, గొర్రెలను మేపు, గొర్రెలను కాయని సంఘాన్ని అప్పగించాడండి పేతురికి. సరిపాలా కొట్ట గట్టిగా. హల్లెలూయా. ఏమండి, దేవుని నిజంగా ప్రేమిస్తే గొర్రెల్ని ఫస్ట్ ఏమన్నాడు, గొర్రె పిల్లల్ని గొర్రెల్ని అప్పగిస్తాడంట. అంటే ఎవరో గొర్రె పిల్లలంటే జూనియర్ విశ్వాసులు, గొర్రెలంటే సీనియర్ విశ్వాసులు. స్తోత్రం చెప్పండి. ఏంటంట ఏమా, గొర్రె పిల్లలు అంటే ఎవరు? కొత్తగా పుట్టినోళ్ళు. స్తోత్రం. కొత్తగా వచ్చిన వాళ్ళు, కొత్తగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు, వీళ్ళంతా గొర్రె పిల్లలు. గొర్రెలంటే తల్లులు అన్నమాట. సీనియర్ విశ్వాసులు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి సంఘంలో ఉన్నవాళ్ళు. వాళ్ళని వీళ్ళని అందరిని కాసే పనిని దేవుడు పేతురు గారికి అప్పగించాడు. స్తోత్రం. ఇదే మాట యేసయ్యను పట్టుకొని సిలువేత్తాన్ని తీసుకెళ్తుంటే ఒక చలిమంట దగ్గర పేతురు గారు చలి కాసుకుంటూ కూర్చున్నాడు. ఓ చిన్న అమ్మాయి వెళ్ళి, అయ్యా పేతురు గారు, యేసు ప్రభుతో పాటు తిరిగిన వాళ్ళు నువ్వు కూడా ఒకలాగున్నావే అంటే అక్కడ అన్నాడు, యేసయ్య ఎవరో నాకు తెలీదు. ఇంకోసారి ఇంకో చోట ఇంకో అతను అడిగితే తెలియదు అన్నాడు. 2 సార్లు అయిపోయింది. 3ఓసారి మళ్ళీ ఇంకో చోట మళ్ళీ అడిగారు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఇదిగో ఒట్టు, నీ మీద ఒట్టు, నా మీద ఒట్టు అని ఒట్లెడుతున్నాడు అండి. స్తోత్రం. ఈలోపు కోడి కుయ్యనే కూసింది. 3 సార్లు అబద్ధమాడిన పేతురు ఇప్పుడు అదే ఆడతాడా, ఒప్పుకుంటాడా, నిలబడ్డాడా లేదా? అర్థమవుతుందా? అంతకుముందు 3 సార్లు ఎరుగను, నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు ఆయన లేచిన తర్వాత, ఈ సందర్భం యేసయ్య మరణాన్ని గెలిచి లేచిన తర్వాత అడుగుతున్నాడు. ఆయన మళ్ళీ భూమి మీద 40 రోజులు ఉన్నాడుగా, అనేకులు కనపడ్డాడుగా. అప్పుడు పేతురు దగ్గరకు కూడా వచ్చి అడుగుతున్నాడు. అంతకుముందు అబద్ధం ఆడాడు. ఏమని? ఎరగనని అన్నాడు. 3 సార్లు అబద్ధం ఆడినాడు. ఇప్పుడు 3 సార్లు కూడా నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభువా, ప్రభువా నిన్నే ప్రేమిస్తున్నానయ్యా అంటే, వెరీ గుడ్ పేతురు, వెరీ గుడ్, సూపర్, రా నా సంఘాన్ని గాయని అక్కడి నుంచి ఇంకా పేతురు గారికి సంఘాన్ని అప్పగిస్తే మేడగదిలోకి వెళ్ళినాక పరిశుద్ధాత్మ పొందినాక ఆయన నిలబడి సాక్ష్యం చేస్తే 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. పేతురు పాఠం ఎంత బాగుందండి. 3 సార్లు అబద్ధం ఆడినాడు, నెక్స్ట్ 3 సార్లు ప్రేమిస్తున్నాను అన్నాడు, నెక్స్ట్ 3,000 మందిని రక్షించాడు. దేవుని ప్రేమలో ఎంత శక్తి ఉంది. తెలియనప్పుడు మనం కూడా దొంగలం, తెలియనప్పుడు మనం కూడా అబద్ధాలు ఆడాం, తెలియనప్పుడు మనం కూడా ఒప్పుకోలేదు, ఎన్నో తప్పుడు మాటలు చెప్పామేమో. కానీ యేసయ్యని గురించి తెలుసుకున్నాక, దేవా అన్నిటికంటే అందరికంటే నిన్నే నేను ప్రేమిస్తున్నాను, నీకన్నా ఈ లోకంలో నాకు ఏది ఎక్కువ కాదు. హల్లెలూయా. గట్టిగా చేద హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన
ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్. పాడు పాడు పాడు. పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేచరే ఎబినేచరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేచరే స్తోత్రం. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసయ్యా స్తోత్రం. ఆరాధన ఆరాధన ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో నిన్నే ప్రేమిస్తున్నానయ్యా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎంతో ఆనందం సంతోషం ఉంది. వాక్యంలో సంతోషం ఉంది. పాటల్లో సంతోషం ఉంది. కలిసి పాడి ఉజ్జీవంగా చప్పట్లు కొడితే దేవుని సన్నిధి దిగొచ్చిందండి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టమంటే చప్పట్లు రావట్లే, పాడమంటే నోరు తెరవట్లే. మౌనంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఆసక్తిగా ఉండాలి. దేవుని ప్రేమించిన పేతురు 3,000 మందిని రక్షించాడు. ఇంకో అద్భుతం చెప్పనా, ఆయన నడిచి వెళ్తంటే ఆయన నీడ పడితే రోగులు బాగుపడ్డారంట. హల్లెలూయా. ఈనాడు దేవుడు మనల్ని కూడా అంత గొప్పగా వాడుకొనుగాక. ఆమేన్. ఎందుకు పనికిరానివాడిని, చేపలు పట్టేవాడిని ఎంత గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చాడు. దేవుని ప్రేమిస్తే నిన్ను కూడా అలా చేస్తాడు. ఆమేన్ చూద్దాం. ఆమేన్. రోమా 8:28. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమిస్తే ఆయన మనకు మేలు చేస్తాడు. దేవుని ప్రేమిస్తే ఆయన సమస్తము సమకూరుస్తాడు. సమస్తాన్ని సమకూర్చే దేవుడు, మేలు చేసే దేవుడు. కనుక మనము దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. 1 కొరింథీ 2:9. 1 కొరింథీ 2:9. దేవుని ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు,
హృదయమునకు గోచరము కాలేదు. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు అనేకమైన కార్యాలు సిద్ధపరిచి ఉంచాడు. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాని కార్యాలు ఆయన ప్రేమించే వారి కోసం సిద్ధపరిచాడు. ఈరోజు చెయ్యి పైకెత్తి, యేసయ్యా నా మనస్ఫూర్తిగా, నా హృదయపూర్వకముగా నిన్నే ప్రేమిస్తున్నాను చెప్తారా? మీరు కూడా చెప్తారా? యేసయ్యా నా పూర్ణ మనస్సుతో నిన్నే ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమిస్తే ఏం చేస్తాడు? మేలు చేస్తాడు, సమకూరుస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో నిలబెట్టే దేవుడై ఉన్నాడు. రెండో పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. అక్కడే అఫియకును అర్కిఫునకును చాలు ఫిలోమోను ఒక మంచి భార్యను కలిగి ఉన్నాడు. ఫిలోమోను భార్య పేరు అఫియా. ఫస్ట్ లక్షణం, ఫిలోమోను అనగా దేవుణ్ణి ప్రేమించువాడు. మనం కూడా దేవుని ప్రేమించేవారిగా ఉండాలని నేర్చుకున్నాం. ప్రేమించేవారి జీవితంలో అనేక కార్యాలు చేస్తాడని నేర్చుకున్నాం. రెండవ లక్షణం, ఫిలోమోను కుటుంబాన్ని చక్కగా నడిపించేవాడు. అందరు చెప్పండి, ఫిలోమోను ఎలాంటి వాడు? కుటుంబాన్ని చక్కగా నడిపించేవాడు. ఆయనకు భార్య ఉంది, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భార్య పేరు అఫియా. అఫియా అనే పేరుకి అర్థం ఏంటంటే బోధకురాలు. చెప్పండి, ఏంటి? బోధకురాలు. బాధకురాలు కాదండి. స్తోత్ర హల్లెలూయా. ఎవరండి? బోధకురాలు. బోధ చేసామి, అంతేగాని బాధ పెట్టాము కాదు. స్తోత్రం చేద్దాం. ఆమె కూడా వాక్యం నేర్చుకొని తన ఇంటిలో ఉన్న సంఘమును బాధ్యతగా ఆమె కూడా చక్కగా నడిపిస్తున్న ఒక మంచి భార్య. హల్లెలూయా చేద్దాం, గట్టిగా చేద్దాం. ఏమండి, వాక్యంలో రాసిన మాట డబ్బు కాదు, అందం కాదు, భోగభాగ్యాలు కాదు, ఈలోక చదువులు కాదు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం అంటాడు, సామెతలు 31:10, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఏంటంట? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. వాక్యం ఏమంటుంది? అందం మోసకరం. అక్కడే 30వ వచనం చదువుతారా? 30వ వచనం, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం మోసం చేస్తుంది. ఏమండి, పై రూపాన్ని చూసి, పైనున్న వాటిని చూసి మోసపోతున్న వారు లోకంలో చాలామంది ఉన్నారు. వాస్తవం కాదా? హల్లెలూయా. కానీ దేవుని బిడలగా, దేవుని నమ్ముకున్న వారిగా మనము గుణాన్ని చూడాలి, అంతరంగాన్ని చూడాలి, హృదయాన్ని చూడాలి, మార్పు చూడాలి, రక్షణ పొందిన వారై ఉండాలి. స్తోత్రం చేద్దాం. యవనస్తులారా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న యవన కాలం ఉన్న బిడలారా,
ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకే ఆలోచన ఉండాలి. యేసు ప్రభు నమ్ముకుని రక్షణ పొందిన బిడ్డను తప్ప నేను ఏ వ్యక్తిని పెళ్లి చేసుకోను. స్తోత్రం. గట్టిగా చెబుదామా? ఏమండి, ఎన్ని ఎకరాలు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎంత అందంగా ఉన్నా, ఎన్ని ఉన్నా, యేసు ప్రభువును నమ్ముకోని వ్యక్తిని, రక్షణ పొందని వ్యక్తిని నేను పెళ్లి చేసుకోను అనే ఒక మంచి తీర్మానం, ఆలోచన ఈనాడు యవనస్తుల్లో ఉండాలి. కొంతమంది అంటారు, తర్వాత మార్చుకుందులయ్యా, తర్వాత మారిద్దులయ్యా, తర్వాత వచ్చిద్దులయ్యా. స్తోత్రం. ఏడకొచ్చిద్ది? నిన్ను కూడా ఎత్తుకుపోద్ది. స్తోత్రం. చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం. ఏమండి, మారిన వాళ్ళే నిలబడటం కష్టం అవుతుంది. మారని వాళ్ళు ఇంకెలా ఉంటారు? జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు ఎన్నుకునే భార్య, నువ్వు ఎన్నుకునే భర్త దేవుని నమ్ముకున్న వారైతే వారి జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటారు. చిన్న చిన్న సమస్యలు, గొడవలు ఎవరికైనా వస్తాయి, కానీ దేవుని నమ్ముకున్న వారిలో ఆ ప్రేమ, ఓర్పును దేవుడిస్తాడు. స్తోత్రం చేద్దాం. కుటుంబంగా రెండో పాయింట్ చాలా వెరీ ఇంపార్టెంట్. కుటుంబంలో ఒక మంచి భర్తగా ఆయన ఉన్నాడు, తన భార్య కూడా ఒక మంచి భార్యగా ఉంది. ఈనాడు ఎలా ఉంటున్నారండి? భర్త తూర్పు అంటే భార్య పడమరంటుండే, భర్త ఒక మాట అంటే భార్య ఇంకో మాట ఉండే. కుటుంబాల్లో సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక, ఆదరణ లేక, ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారే. అది దేవునికి ఇష్టమైన కుటుంబం కాదు. దేవుడు అలా చెప్పట్లా. దేవుడు ఏమంటున్నాడు? సమాధానంగా ఉండండి, సమాధానంగా ఉండండి, ఒక ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, తగ్గించుకోండి, ఓర్చుకోండి. ఏమయ్యా, ఓర్పు కావాలి. ఓర్పు లేకపోతే మనం ఏమీ చేయలేము. ఓర్పు లేకపోతే సమస్యలు పెరుగుతాయి. ఓర్చుకోవాలి. ఒకరోజు పేతురు గారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా తోటి ప్రతివాది, నా ఎదుటున్న వ్యక్తి తప్పు చేశాడు, నేను ఎన్నిసార్లు క్షమించాలి అన్నాడు. ఒకసారా, 2 సార్లా, 7 సార్లా? యేసయ్య అన్నాడు, 7 సార్లే కాదు, 77 సార్లైనా క్షమించాలంటున్నాడు వాక్యంలో. స్తోత్రం చేద్దాం. ఎన్నిసార్లైనా క్షమించాల్సిందే దేవుని ప్రేమను బట్టి. మరి ముఖ్యంగా కుటుంబంలో ఒక ఎడల ఒకరు క్షమాపణ చాలా అవసరం. ఈ కుటుంబం నిలబడిందంటే, ఈరోజు ఈ కుటుంబం గురించి చెప్పుకుంటున్నామంటే, ఫిలోమోను ఆయన భార్య ఎంత ప్రేమగా, ఎంత మంచి కుటుంబంగా ఉన్నారో. స్తోత్రం చేద్దాం. నెక్స్ట్, అతని కుమారుడు గురించి మనం చూస్తున్నాం. అర్కిఫు అంటే అతడు ఒక మంచి యోధుడు, ఒక మంచి సేవకుడు, అన్నిటిలో తెలివి కలిగినటువంటి వాడు, నేర్పరి అయినటువంటి వాడు తన కుమారుడు. భార్యే, కుమారుడే. ఇంకో విషయం తెలుసా? ఆ ఇంటిలో ఉన్న సంఘానికి పాస్టర్గా ఫిలోమోను కుమారుడే ఆ సంఘాన్ని నడిపిస్తున్నాడంట. స్తోత్రం చేద్దాం. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కొలసీ పట్టణంలో ఎపఫ్రా నడిపించిన సంఘాన్ని, స్థాపించిన సంఘాన్ని ఈ ఫిలోమోను కుమారుడు దానిని కొనసాగించాడని చరిత్ర చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు కుమారులు ఎలా ఉన్నారు? కుమార్తెలు ఎలా ఉన్నారు? ఇవాళ తల్లిదండ్రులు మాట వినేవారు కనబట్లా, దేవుడు మాట వినేవారు కనబట్లా. ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి యొక్క ఆలోచన వాళ్ళదే, ఎవరి కోరిక వాళ్ళదే. జాగ్రత్త. తల్లిదండ్రుల మాట వినకుండా భయంకరమైన స్థితిలో జీవించి చిన్న వయసులోనే
ఆత్మహత్యలు చేసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారండి. కానీ ఈ అర్కిఫ్ అలాంటోడు కాదు. తండ్రి మాట వినేవాడు, తల్లి మాట వినేవాడు, దేవుని మాట వినేవాడు. అందుకే బిడ్డను దేవుడు సేవలు వాడుకుంటున్నాడు. కొట్టాలి గట్టిగా స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది. యవన కాలమున, విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనములో, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలో. యవన కాలములో దేవుని కాడి మోయాలి. యవన కాలంలో నువ్వు దేవుని పని చేయాలి. వయసు అయిపోయినాక, ముసలోడు అయిపోయినాక, ముసలిదానివైనాక ఏం చేస్తావు? చేయలేవు. కుర్రోళ్ళే ఉపవాసం ఉండలేకపోతుండే, ముసలోళ్ళే అంత అయిపోయినాక ఏం చేస్తామండి? స్తోత్రం. అందుకే వాక్యం అంటుంది, యవన కాలంలో వేసుకో, సేవనే కాడి మోయి, దేవుడు వాడుకుంటాడు. నిలబడో, దేవుడు వాడుకుంటాడు. యవన కాలమున కాడి మోస్తే మేలు జరుగుతుంది. మంచి యవన కాలంలో యేసయ్య కాడి నా భుజమే పెట్టాడు, ఆయన కాడి మోస్తున్నాను, దేవుడు మేలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చూద్దాం. ఏమండి, చిన్న వయసులోని ప్రసంగి 12:2లో నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. సామెతలు 22:6 బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పు. చిన్న వయసులో నడిపించు. దేవుని మందిరానికి నడిపించమ్మా. సిగ్గేస్తుందండి, సిగ్గేస్తుంది గారు. ఏమా సిగ్గా? ఎందుకు సిగ్గు? మందిరానికి వస్తాను సిగ్గేస్తుందా? ఏమా బైబిల్ పట్టుకుని రావటానికి సిగ్గేస్తుందా? తప్పుడు పని చేయడానికి సిగ్గుపడాలి, చెడు మార్గంలో వెళ్ళటానికి సిగ్గుపడాలి. మంచి పని చేయటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. స్తోత్రం చేద్దాం. చెప్పండి, మీ పిల్లలు చెప్పండి, మీ కుమారులు చెప్పండి, మీ కుమార్తెలు చెప్పండి. వారిని చిన్ననాటి నుండి దైవభక్తిలో, దేవుని మార్గంలో, దేవుని సంధికి నడిపించండి. భవిష్యత్తులో వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. స్తోత్రం. ఇప్పుడు వినని వాడు పెద్దోళ్ళు అయినాక వింటారా? నీ మీద తిరగబడి నేను చితకబాదుడు పోతారు. స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చిన్నప్పుడు వాళ్ళ చక్క భక్తిలో, దేవుని మార్గంలో నువ్వు పెంచితే రేపు వాళ్ళు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళినాక నిన్ను మంచిగా చూసుకుంటారు. ఎందుకంటే మా అమ్మ మా నాన్న నన్ను భక్తిలో పెంచారు, మంచి మార్గం నడిపించారని వాళ్ళు కూడా సంతోషిస్తారు వాళ్ళ కుటుంబంతో. స్తోత్రం. నువ్వు నేర్పించలేదనుకో, చెప్పలేదనుకో, మా అమ్మ చెప్పలా, మై చెప్పలా, ఇదిగో నేను పాడైపోయా, చెడిపోయానని వాడు పాడైపోతాడు, నిన్ను చూడటం. ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా చాలామంది మనకు కనబడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? చిన్న వయసులో, యవన కాలంలో వాళ్ళు ఉండవలసిన మార్గంలోకి నడిపించలేదు కాబట్టి. స్తోత్రం. గట్టిగా చేద్దామా? హల్లెలూయా చేద్దామా? ఒక వాక్యం చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 10:1. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. జ్ఞానం గలవాడు తండ్రిని సంతోషపెడతాడు. బుద్ధి లేనివాడంట తల్లిదండ్రులు ఏడ్పిస్తాడు. పిల్లలారా, యవనస్తులారా, మీ తల్లిదండ్రులు మీరు ఏడ్పించే వాళ్ళు ఉండొద్దు, వాళ్ళని సంతోషపెట్టే వాళ్ళు ఉండాలి. అమ్మా, కని పెంచి పెద్ద చేసి నీ కోసం తిని తినక ఎన్నో బాధలు పడి పెంచితే ఇవాళ లవ్వు కొవ్వు అని ఒప్పుకోపోతే సస్తావా?
మళ్ళీ నిన్ను పెంచినందుకు నీ కోసం జీవితకాలం ఏడ్చి 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 సావాలి. ఇదేనండి బెడ్లో? ఇవేనా పిల్లలు నేర్చుకుంటుంది? దీనికోసమేనా 1000 రూపాయలు పెట్టి స్కూల్కి కాలేజీలు పంపిస్తుంది? ఎంత భయంకర పరిస్థితిలో ఉంటున్నారు. గద్దించండి, కొట్టండి, మాట వినే వరకు, వాళ్ళు సరిగ్గా నడుచుకునే వరకు. ఇప్పుడే మనం సరి చేయకపోతే తర్వాత ఇక మన మాట వినరు. ఇప్పుడు సరి చేసుకుంటే జీవితకాలం నీవు నీ పిల్లలు సంతోషంగా ఉంటారు. ఆమేన్ చెబుదామా? ఆమేన్, హల్లెలూయా. కనుక మీరు మీ పిల్లల కుటుంబంగా దేవుని సన్నిధిలో దేవుని భక్తిలో ఉండాలని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఫిలోమోను తన కుటుంబాన్ని చక్కగా నడిపించేవాడు, బాధ్యత కలిగిన వాడు. చివరిగా 3వ లక్షణం చూద్దాం. 3వ లక్షణం ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయుచున్నాను. పౌలు గారు ఫిలోమోను గురించి మాట్లాడుతున్నాడు. ఫిలోమోను, ఈ ఒనేసిము గురించి నీకు ఉత్తరం రాస్తున్నా. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగానే చేస్తావు, నా మాట వింటావని నేను ఈ పత్రిక రాస్తున్నా. ఒకప్పుడు వీడు దొంగోడే, ఇప్పుడు వీడు మారాడు. నా మాట విని వీడిని చేర్చుకో, వీడిని మంచిగా చూసుకో అని ఆ పౌలు గారు ఫిలోమోనుతో ఈ మాటలు రాస్తున్నాడు. ఫిలోమోను ఎలాంటి వాడంటే చెప్పిన దానికన్నా ఎక్కువగా చేసేవాడు. అందరూ చెప్పండి, 3వ లక్షణం ఏంటి? చెప్పిన దానికన్నా. అందరూ చెప్పాలి, చెప్పిన దానికన్నా. మరి మనం ఇప్పుడు మన గురించి ఎవరైనా రాయాలంటే ఏమని రాయాలి? అసలు చెప్పిందే చెయ్యరు. స్తోత్రం. మన గురించి ఎవరైనా ఉత్తరం రాయాలంటే ఏమని రాయాలి? అసలు చెప్పిందే చెయ్యరు. కానీ పౌలు ఏం రాస్తున్నాడు? నేను చెప్పిన దానికన్నా ఎక్కువగా చేసేవాడవయ్యా నువ్వు. మనం ఎలా ఉండాలంటే, దేవుడు చెప్తే, ఒక మాట చెప్తే ఆ మాట వినాలి, చెయ్యాలి. దేవుని మాట వినాలి, దైవజనుల మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. వారు చెప్పింది చేస్తే మనకు మంచి జరిగిద్ది. ఆమేన్. మేలు చేద్దామా? గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఏమా మేలు జరిగిద్దా లేదా? దేవుని మాట వింటే, దైవజనుని మాట వింటే, తల్లిదండ్రుల మాట వింటే మనకంత మంచి జరిగిద్ది. ఎందుకంటే వాళ్ళు మన తల్లిదండ్రులు. మన మేలు కోరి, మన క్షేమం కోరి మనకు చెప్తారు. ఏ తల్లి తండ్రి అయినా బాగుపడాలి, బాగుండాలని కోరుకుంటారు, కానీ చెడిపోవాలని ఎవరు కోరుకోరు. స్తోత్రం. చేతులెత్తి గట్టిగా చూద్దాం. హల్లెలూయా చూద్దాం. చూడండి ప్రియదేవులారా, ఫిలోమోను తాను చెప్పిన దానికన్నా ఎక్కువగా చేసేవాడు ఉన్నాడు. ఈ ఉత్తరాన్ని తీసుకున్నాడు, ఒనేసిమును చేర్చుకున్నాడు. ఒనేసిము ఉద్యోగాన్ని ఒనేసిముకి ఇచ్చాడు. తన కుటుంబంలో అందరూ మరలా యథావిధిగా ఆ ఒనేసిము చక్కగా పనిలో ఉన్నట్లు వాక్యం చూస్తున్నాం. ఆ ఇంటిలో చక్కగా అతడు పనిచేస్తున్నట్లుగా, అతనితో మరలా యజమానితో కలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక దొంగోడిని, ఒక బానిసను క్షమించాడు, చేర్చుకున్నాడు. చెప్పిన దానికంటే ఎక్కువగానే ఫిలోమోను ఒనేసిమును చేర్చుకున్నాడు. స్తోత్రం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. మన యేసయ్య కూడా నిన్ను, నన్ను, మనలందరినీ ప్రేమించి చేర్చుకునే దేవుడు,
క్షమించే దేవుడు. ఈరోజు కూడా మనలో అనేక తప్పులు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, క్రియల్లో ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉన్నాం, తొలగిపోతూనే ఉన్నాం. యేసయ్య ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. సిలువలో ఉండి అంటున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. పాపాత్మురాలైన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి కన్నీటితో పాదాలు కడిగింది, వెంట్రుకలతో పాదాలు తుడిచింది, అత్తరు పాదాలు పూసింది, ముద్దు పెట్టుకుంది. యేసయ్య అంటాడు, ఈమె విస్తారంగా ప్రేమించింది, విస్తారంగా ఈమె పాపాలు క్షమిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. విస్తారంగా ప్రేమిస్తే, విస్తారంగా దేవుని మాట వింటే నీ జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మనను క్షమించి చేర్చుకుంటాడు, మన జీవితాల్లో అనేకమైన మేలు చేస్తాడు. ఫిలోమోనులో ఉన్న ఈ 3 లక్షణాలు మనం కూడా కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.